దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏం జరిగింది? ఇంత సడన్ గా అటాక్ ఎందుకు జరిగిందని? ఇంత సడన్ గా జరగలేదు అది. దీని వెనక దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్లానింగ్ ఉన్నది. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో పేదరికం, వాళ్ళల్లో చదువు లేకపోవడం ఒక్క కాదు. అమాయకుల్ని సామాన్యుల్ని చంపేయాలని చెప్పి ఇస్లాం చెప్పిందా? ముస్లిం కంట్రీస్ ఎన్ని ఉన్నాయమ్మా? చాలా ఇస్లామిక్ కంట్రీస్ దాదాపు 60 కంట్రీలు ఉన్నాయి. 63 కంట్రీలు. యూ షో మీ వన్ సింగిల్ కంట్రీ విచ్ ఇస్ పీస్ఫుల్. ఇది వాళ్ళ మతంలోనే ఉన్నది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి మొదట కాదు, మన్మోహన్ సింగ్ ఇంతకు ముందే ఇచ్చాడు. ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హిందువుల గురించి ఆలోచించిన వాళ్ళు లేడు, హిందువుల గురించి మాట్లాడిన వాళ్ళు లేడు, హిందువులకు సానుభూతి చూపించిన అటువంటి వాళ్ళు కూడా లేరు. జాతిపిత జాతికి అన్యాయం చేశారు. నువ్వు ఈ మాట మాట్లాడకమ్మాయి. జాతిపిత ఏదమ్మా? జాతిపిత ఏ జాతికి పిత? ఆయనకి బిరుదు ఇచ్చారు కదా. ఎవరమ్మా బిరుదు ఇచ్చింది? నెహ్రూ కుటుంబం గాంధీ ఇంటి పేరుని, గాంధీ అనే పేరుని ఎందుకు పెట్టుకుంది? అభిమానంతో పెట్టారు. అమ్మా, ఎవరికి ఎవడి మీద అభిమానం ఉండదు. ఎవరేమైనా అనుకోండి, ఉన్న ఫ్యాక్ట్ ఇది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ వింత వింత విషయాలన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుంది. అంటే ఫ్రూట్స్ లో ఇంజెక్ట్ చేయాలి అని. ఇంతకుముందు జరగలేదా? ఈ స్థాయిలో బయటపడలేదు. జరిగినా బయట పెట్టలేదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? అసలు ఇటువంటి పరిస్థితులు నెలకొనడానికి కారకులు ఎవరు? మనం చేసిన తప్పిదాలేంటి? ఏం సరి చేసుకోవాలి? ఏ దిశగా మనం భావితరాలకి ఆదర్శంగా నిలబడాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనకి పరిచయం అవసరం లేదు. ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సూటిగా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మదన్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి మదన్ గుప్తా గారు. నమస్తే అమ్మా. మదన్ గుప్తా గారు, ఈ టైంలో మీరే కరెక్ట్ గా మాట్లాడతారు. అందుకే మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మరి ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయానికి వస్తే అందరూ నివ్వెరపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. యావత్ భారతావని ఒక్కసారిగా నిస్తేజంగా ఉండిపోయింది. ఏం జరిగింది? ఇంత సడన్ గా అటాక్ ఎందుకు జరిగింది అనేసి? ఇంత సడన్ గా ఏం జరగలేదమ్మా. యు ఆర్ వెరీ రాంగ్. ఇంత సడన్ గా జరగలేదు అది. దీని వెనక దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్లానింగ్ ఉన్నది. అండ్ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే జైషే మహమ్మద్ ఇప్పుడు దాని ప్లాన్ మార్చుకుంది. ఎలా అంటే ఇంతకుముందు మదర్సా చాపల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళని, అంటే అఫ్ కోర్స్ మొదటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అంటుంటారు, అదే చాలా మందిని నువ్వు వింటూ ఉంటావు, ఇట్లాంటివి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో పేదరికం, వాళ్ళల్లో చదువు లేకపోవడం. తొక్క కాదు. ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ లో పట్టుబడ్డ వాళ్ళందరూ డాక్టర్లు అండ్ లేడీస్. ఇది మతమౌఢ్యం అమ్మా. నీకు అంత చదువుకొని వాడికి ఏం పోయే కాలం? డాక్టర్ గా ఉండి. అండ్ మనకు ప్రభుత్వాలు కూడా అమ్మా ఓట్ బ్యాంక్ కోసం, ఇందాక ఈ కార్యక్రమం మొదలయ్యే ముందే నువ్వు అన్నావు ఏది, మదన్ గుప్తా గారు, ఇప్పుడు పాపులేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. ముస్లిమ్స్ పాపులేషన్, మన హిందూస్ పాపులేషన్ అంటే తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇద్దరు ముద్దు రేషియో మారుతూ ఉంటుందమ్మా. అవును అవును. ఇప్పుడు వాళ్ళకి 4 పిల్లలు, ఒక్కొక్కరు 4 పిల్లలు, 4 16 మంది. వీళ్ళు 4 1 5 21 మంది ఒక ఫ్యామిలీలో. భవిష్యత్తులో రాజకీయాలను శాసించే స్థాయికి ఈ జనాంగం వెళ్ళిపోయే దిశగా కనబడుతోంది. ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మాయి, ఎప్పుడు కూడా ప్రకృతి బ్యాలెన్సెస్ చేస్తూ ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే చూడు, నువ్వు జాగ్రత్తగా గమనించు, మన హిస్టరీని అంతా గమనించు. ఈ బ్యాలెన్సెస్ తప్పినప్పుడు ప్రకృతే బ్యాలెన్స్ చేస్తుంది. ప్రివెంటివ్ చెక్స్ పాజిటివ్ చెక్స్ అని అంటారు. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. నియంత్రించకపోతే, నిన్ను నువ్వు నియంత్రించుకోకపోతే నిన్ను ప్రకృతి నియంత్రిస్తుంది. ఇది ఐరన్ లా. ఇప్పుడు
నువ్వు 10 మందిని కనాలా, జనాభా తక్కువ ఉన్నప్పుడు ఓకే. ఓకే. ఇంత జనాభా ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని అంటే అంతమందిని కని అండ్ నువ్వు ప్రకృతి వనరులను ఎట్లా చేస్తున్నావు, విచక్షణారహితంగా వాడుతున్నావు. ఏమవుతుంది దానివల్ల? ప్రకృతి తన సమతౌల్యాన్ని తను ఇది చేసుకుంటుంది కదా. అవును. ఇక్కడ ప్రాణం లేనిది కాదు ప్రకృతి. ప్రకృతి అని అంటే ఇట్స్ ఏ లైవ్లీ థింగ్. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఇంకొక యాంగిల్ నుంచి నీకు ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు చాలా మందిని జనాభాను పెంచుతున్నారు. ముస్లిం కంట్రీస్ ఎన్ని ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ దాదాపు 60 కంట్రీలు ఉన్నాయి, 63 కంట్రీలు. ఓకే. యూ షో మీ వన్ సింగిల్ కంట్రీ విచ్ ఈస్ పీస్ఫుల్. ఏదైనా ఒక్క కంట్రీ అయినా పీస్ఫుల్ గా ఉందా? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి దారుల్ హరబ్ అంటారు, అంటే దారుల్ ఇస్లాం కాదు, దారుల్ హరబ్. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ హిందువులది ఉంది. పాకిస్తాన్ తీసుకుందాం ఉదాహరణకి. మనకు భారతదేశం విభజన జరిగినప్పుడు అక్కడ 23% మంది మన హిందువులు ఉన్నారు, తక్కిన వాళ్ళు ముస్లిమ్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 0.6%. ఏమయ్యారు హిందువులు? తక్కిన 22% మంది చంపబడ్డారు, మార్చబడ్డారు. రైట్, ఓకే. ఇప్పుడు అందరూ అక్కడ ముస్లింసే కదా ఉన్నది, అందరూ ముస్లింసేగా, వేరే వాళ్ళు ఎవరు లేరుగా. అయినా కొట్టుకుంటున్నారుగా. అటు బలూచిస్తాన్ కొట్టుకుంటుంది, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కొట్టుకుంటుంది, పిఓకే కొట్టుకుంటుంది, రేపో మాపో పంజాబ్ ప్రావిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం ఒక ఇదిగా ఆలోచిస్తే ఇది వాళ్ళ మతంలోనే ఉన్నది. అమాయకుల్ని, సామాన్యుల్ని చంపేయాలని చెప్పి ఇస్లాం చెప్పిందా? ఎందుకు ఉగ్రదాడులు చేస్తుంటారు? ఇప్పుడు ఒకేసారి కోట్ల మంది భారతీయులు చంపడానికి జరిగింది. చెప్పడం లేదు. కానీ వచ్చే ఉగ్రవాదులందరూ ఒకే మతం నుంచి ఎందుకు వస్తున్నారు చెప్పు నాకు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. అదే కదా, వాళ్ళు ఇస్లాం చెప్తుంది మాకు జిహాద్ అని, అదని, ఇదని వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? చెప్తుందనే కదా. దాని అర్థం చెబుతుందనే కదా. అవును. సో జనాభాను పెంచు, రాజ్యాధికారం సంపాదించు. అసలు మనల్ని పరిపాలించినటువంటి నాయకులకు బుద్ధి ఉండాలమ్మా. అవును. ఇటీవలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే జరుగుతున్న మనకు బుద్ధి లేని హిందువులకు బుద్ధి లేదు. ఎందుకనంటే కాదు ఈ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి మొదట కాదు, మన్మోహన్ సింగ్ ఇంతకు ముందే ఇచ్చాడు. భారతదేశంలో ఉండేటటువంటి ఈ మన అంటే వనరుల మీద ప్రథమ అధికారం ముస్లింస్ కుందని. మరి ఆ తానులో గుడ్డ ఇది. కాబట్టి ప్రత్యేకించి మనం అనుకోవాల్సిన ఇదేం లేదు. నీకు నేను నువ్వు టేక్ ద కాంగ్రెస్ చరిత్ర తీసుకోమ్మా. కాంగ్రెస్ ని ఎవరు స్టార్ట్ చేశారు? ఏవో హ్యూమ్. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? కాంగ్రెస్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హిందువుల గురించి ఆలోచించిన వాళ్ళు లేడు, హిందువుల గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, హిందువులకు సానుభూతి చూపించిన అటువంటి వాళ్ళు కూడా లేరు. యు షో మే సింగిల్ పర్సన్. పబ్లిక్ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా గాంధీ గారు కూడా ఐఎమ్ నో ఎక్సెప్షన్స్ ఇన్ వాళ్ళ నాయకులకి ఎవరికి ఎక్సెప్షన్ లేదు, ఇంక్లూడింగ్ నెహ్రూ అండ్ గాంధీ. ఎక్కడైనా గాంధీ గారు హిందువుల మీద సానుభూతి చూపించారా? అనేక సంఘటనల్లో హిందువులను విమర్శించారు. జాతిపిత జాతికి అన్యాయం చేశారు. నువ్వు ఈ మాట మాట్లాడకమ్మాయి దయచేసి. జాతిపిత ఏదమ్మా? జాతిపిత ఏ జాతికి పిత? ఏ జాతికి పిత? నువ్వు ఆయన గొప్పవాడు ఒప్పుకుంటాం, మహాత్ముడు ఒప్పుకుంటాం. జాతిపిత ఏంటి? ఆయనకి బిరుదు ఇచ్చారు కదా. ఎవరమ్మా బిరుదు ఇచ్చింది? కెన్ యూ షో మీ? నీకు 1995లో 10 ఏళ్ల అమ్మాయి, 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఒక ఆర్టీఏ ఫైల్ చేసింది.
ఓకే. తెలుసా నీకు? ఇది తెలీదు. నువ్వు చెప్పండి. అడిగినటువంటి ఇష్యూ మీద మ్హూ. జాతిపిత అనే ఆయనకి ఎవడు బిరుదిలా మరి ఎలా వచ్చింది ఇది నానుడి? మా బ్రాండింగ్. అంతే. నెహ్రూ కుటుంబం ఉమ్. గాంధీ ఇంటి పేరుని గాంధీ అనే పేరుని ఎందుకు పెట్టుకుంది? అభిమానంతో పెట్టేసుకున్నారు. యూటిలైజేషన్. ఓకే. ఏమి అమ్మా, ఎవడి మీద అభిమానం ఉండదు, ఉమ్, ఉమ్, ఇది గుర్తుపెట్టుకో. అదే గాంధీకి అభిమానం గాని ఉంటే దేశం మీద ఉమ్. పటేల్ ప్రధాని అయ్యేవాడు. ఓ. పటేల్ని తప్పించి కదా నెహ్రూని ప్రధాని చేసింది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవడు ఉంటాడో వాడు ప్రధాని అవుతాడు. 14 ఓట్లు వచ్చినటువంటి 16 ఓట్లలో 14 ఓట్లు వచ్చినటువంటి పటేల్ని విత్డ్రా చేయించి నెహ్రూని గద్దెనెక్కించడంలో ఉద్దేశం ఏంటి? దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? బ్రిటిష్ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏమిటి? ఉమ్. ఎవడైనా ఆలోచించాడా? లేదు. కాబట్టి ఇది కాంగ్రెస్ ఏనాడు హిందువుల పార్టీ కాదు. ఉమ్. హిందువుల పార్టీ అంటూ దానికి ఒక బ్రాండ్ ఇచ్చి హిందువుల్ని మోసం చేశారు. ఓకే. ఇది ఎవరేమైనా అనుకోని ఉన్న ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు రైజన్ లాంటి ఒక విష పదార్థాన్ని క్రియేట్ చేసి సామూహికంగా హిందూస్ అందరినీ అంటే భారతీయులందరినీ చంపేయాలని చెప్పేసి వాళ్ళు ఒకటి డిసైడ్ అయినట్లుగా మనకు తెలిసిపోయింది. ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ వింత వింత విషయాలన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుంది. అంటే ఫ్రూట్స్ లో ఇంజెక్ట్ చేయాలి అని, వాటర్లో వేయాలి అని. ఇంతకుముందు జరగలేదా? ఈ స్థాయిలో బయటపడలేదు. ఈ జరిగినా బయట పెట్టలేదు. ఓ. మరి ఇప్పుడు ఇంతకంటే బాంబే ముంబై దాడి. బాంబు దాడులు జరిగినాయి కదా. ఉమ్, ఉమ్. కాంగ్రెస్ నాయకులందరూ ఆ రోజు ఏం మాట్లాడారు? ఇది హిందూ ఉగ్రవాదం అని మాట్లాడారా? పుస్తకం కూడా రాశారు తెలుసా మీకు ఓకే. దాని మీద. వాడైతే హిందూ ఉగ్రవాదం అని చెప్పి ఓ ఇది టెర్రరిస్ట్ కి చేతికి కలావా ఉంది, అంటే ఇట్లా మనం తాడు కట్టుకుంటాం కదా, ఉమ్, అలాంటిది ఉంది. ఉమ్. అది చూపించి వాడు ఇదిగో ఇది హిందూ టెర్రరిస్టుల దాడి. తీరా వాడిని పట్టుకొని ఇది చేస్తే వాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు. ఉమ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భారతీయులు హిందువులు ఎలా తమను తామని రక్షించుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ, ప్రతి ఒక్క హిందూ జాగో అని చెప్పి అంటారు కదా. అవును. వాడు నిద్ర లేవాలి. వాడు నీ శత్రువు ఎవడు నీకు అనేది తెలుసుకోగలగాలి. శత్రుబోధ్ అంటారు దాన్ని. ఓకే. శత్రుబోధ్ ఉండాలి. ఉమ్, ఇప్పుడు ఇక్కడ అనేకమైన ముస్లిం ఆహార పదార్థాలు పదార్థాలు అమ్మేటటువంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. అవును, అవును. రేపు ఇదే వీటిల్లో ఏదైనా కలిసి వీళ్ళు తిని ఆల్రెడీ కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. బిర్యానీలో టాబ్లెట్స్ వచ్చినాయి అని, లేకపోతే పాడైన పదార్థాలు ఇస్తున్నారని, ఇలా చాలా మంది చిన్న చిన్న వీడియోస్ పెట్టడం, వాటిని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి. అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా నెక్స్ట్ జనరేషనే లేకుండా వాళ్ళు చేయాలని చెప్పి చాప కింద నీరులా ఇలాంటి ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నప్పుడు హిందువులు కానీ మొత్తం వేరే వేరే మతస్థులు అందరూ ఉన్నారు మన ఇండియాలో. నాట్ ఓన్లీ హిందూస్, అందరూ. అమ్మాయి, దీనికి నువ్వు ఏమన్నాను? మీడియా ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి. అవేర్నెస్ తీసుకురావడానికి. ఇదిగో ఇటువంటివి జరుగుతున్నాయి, అది ముస్లింకి సంబంధించింది అయితే దాచిపెట్టాల. ఈ మనస్తత్వం ఏంటమ్మా? నీ జాతి నాశనం అయిపోతుంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీడియాకి? ఇట్లాంటి విషయాల్ని బయటకు తీసుకొని వచ్చి ప్రజల్ని చైతన్యపరిచి జాగ్రత్త చేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు లేదా? ఖచ్చితంగా ఉంది. మరి చాలా మంది సోషల్ మీడియా వల్ల జనరేషన్ పాడైపోతుంది అది ఇది అనుకుంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిస్సందేహంగా సోషల్ మీడియా చాలా మంచి ప్లాట్ఫామ్ కిందే ఉందని చెప్పుకోవచ్చు. లేదు, సోషల్ మీడియా రాకముందు ఏమన్నా మీడియా ప్రజలంతా చాలా అద్భుతమైన దీనికి తీసుకెళ్ళిందా? ఇప్పుడంటే సరే సోషల్ మీడియా వచ్చింది, ఇంతకు ముందు రాలా? అప్పుడు సీరియళ్లు లేవా? ఉన్నాయి. సీరియల్స్ అన్ని అత్త గొడవలు, వాళ్ళ గొడవలు, అడ్వర్టైజ్మెంట్ లేవా? కట్రాయర్లు వేసుకున్న ఆడపిల్లల్ని చూపించలేదా? అశ్లీలమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు చూడలేదా? చూసాం. మరి అది సోషల్ మీడియా గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ అమ్మా, బాధ్యత అనేది ఒకటి ఉంటుందమ్మా, కర్తవ్యం ఒకటి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయిన రోజు
పక్కింటికి నిప్పు అంటుకుంది మనకే ఇంటిలే కాదు, మన ఇంటికి కూడా నిప్పు అంటుకుంటుంది. అవును. కాబట్టి ప్రతి వాళ్ళు, నేను ఒక్క ఒక్క రాజకీయ నాయకులనే తప్పు పట్టడంలా, ఉమ్, ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఉమ్, రేపు వీళ్ళందరినీ కోర్టుకు తీసుకుపోతారు, ఉమ్, కోర్టులో బెయిల్ వస్తుంది. అవును. కోర్టుకు బాధ్యత లేదా? నిజంగా ఇలాంటి సంఘటన ఫారిన్ కంట్రీస్ లో జరిగితే యాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళ లాలు వాటి అమ్మాయి వేరే ఉంటాయి. నీకు ఆ, ఇప్పుడు దుబాయ్ ఆ, లాంటి చైనా ఉమ్, చైనాలో ముస్లింల పరిస్థితి ఏందో తెలుసా మీకు? చెప్పండి. కిడ్నీలు తీసేస్తారు. ఉపయోగించుకోవచ్చు కదా కిడ్నీలు. బాగుంది. వీడు దేనికి పనికిరాడు, అవును. కనీసం కిడ్నీలు వాడుకోవచ్చు కదా. అసలు కాదమ్మా, ఇట్టటి వాళ్ళని చాలా జాగ్రత్తగా రక్షణ ఇచ్చి మేపి బిర్యానీలు పెట్టి తీసుకుపోయి కోర్టు ముందు నిలబెడితే ఆడు కోర్టు జడ్జి ఏ మూడ్లో ఉంటాడో ఏమో, ఉమ్, బెయిల్ అంటాడు, ఉమ్, వీడు మళ్ళా బయటకు వస్తాడు, అదే పని చేస్తాడు. అవును. ఏం కోర్టులకు బాధ్యత లేదా? దేశ రక్షణ మీద, దేశ ప్రజల యొక్క ప్రాణాల మీద ఇన్స్టెంట్ జస్టిస్ రావాలంటారు. ఎక్కడ వస్తుందమ్మా? ఎక్కడ వస్తుంది? రావాలి. 70 సంవత్సరాల మన స్వతంత్ర ప్రయాణంలో ఉమ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఉమ్, ఎంతమంది రాజకీయ నాయకులు శిక్షించబడ్డారో లెక్కల్ని. ఒక్క రాజకీయ నాయకుడైనా శిక్షించబడ్డా? లేదు. టెర్రరిస్టుల కోసం అర్ధరాత్రి పూట కోర్టులు తెచ్చినటువంటి దాఖలాలు లేవా? అవును. దేశ ద్రోహుల కోసం ఇమ్మీడియట్ గా బెంచీలు ఏర్పాటు చేసి న్యాయం చెప్పిన రోజులు లేవా? ఉమ్, 6 లక్షల కేసులు సుప్రీంకోర్టులో మురుగుతూ ఉంటే, అమ్మాయి కొన్ని కేసులు యూ విల్ సర్ప్రైజ్. ఉమ్, కొన్ని కేసెస్ మీకు వాళ్ళకి కనీసం అంటే కోర్టు ఫీజు, లాయర్ ఫీజు చెల్లించే అవకాశం కూడా ఉండదు. ఉమ్, అటువంటి వాళ్ళని ఏదో నేరం కింద వేస్తారు. అవును. బెయిల్ అప్లై చేసుకునేదానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. అవును. ఇప్పుడు ఒక నేరం చేసావు నువ్వు, ఉమ్, నిన్ను జైల్లో వేశారు. ఉమ్, నీకు ఈ నేరానికి జైలు శిక్ష ఉమ్, 3 సంవత్సరాలు అనుకుందాం. ఉమ్, అంటే అకార్డింగ్ టు ఇలా క్రిమినల్ లా ఉమ్, 3 సంవత్సరాలు. ఉమ్, వాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మధ్య జైల్లో మధ్య. ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. అవును. మరి ఏంటి జస్టిస్? ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, ఉమ్, భయం లేకపోతే రాజ్యం నడవదు. అవును. నేను ఈ నేరం చేస్తే నేను శిక్షింపబడతాను, నాకు శిక్ష పడుద్ది, నాకు చాలా అంటే ప్రాణాలు పోతాయి, లేకపోతే ఇంకొక హాని జరుగుద్ది అనేటటువంటి భయం ఉన్నప్పుడు ఒక్కడు కూడా ఒక్క నేరం చేయడు. ఉమ్, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు యూపీ తీసుకోమ్మా. ఉమ్, యూపీలో మీకు తెలుసో తెలీదో, మాకు తెలుసు. ఉమ్, మేము ఢిల్లీకి తరచూ వెళ్తూ ఉంటాను. ఉమ్, యూపీ బార్డరు అండ్ బీహార్ ఇది కానీ వస్తే ఉమ్, తలుపులు వేసుకొని కూర్చుంటాం లోపల. అబ్బో. ఒకవేళ పొరపాటున తలుపు తీసి బయటికి వెళ్తే ఉమ్, నీ జేబులో పర్సు ఉండదు, నీ మెడలో నగలు ఉండవు. ఓకే. అటువంటి గూండారాజ్ ఉమ్, ఈరోజు ఏమైంది? ఏం చేశాడు యూపీ ముఖ్యమంత్రి? తడాక చూపించాడు. ఎట్లా చూపించాడు చెప్పు నాకు. ఉమ్, యాక్షన్ ఇమిడియట్ గా. ఎట్లా? ఎవరు ఏం చేస్తారు ఎక్కడోళ్ళని అక్కడ లేపు అవతలేసాడు. అవును. అవును. ఏ తక్కిన స్టేట్లలో చేయలేరా పని? చేసినప్పుడే మన రాజ్యాంగాన్ని మనం నీకు జ్ఞాపకం ఉందో లేదా అమ్మాయి? చెప్పండి. అంటే నువ్వు 20 ఏళ్ళుగా మీడియాలో ఉన్నావు కాబట్టి నీకు ఈ ఇన్సిడెంట్ జ్ఞాపకం ఉంటుంది. చెప్పండి. పోయిన గవర్నమెంట్ సమయంలో అనుకుంటాను, ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి వాడు దిశ ఆ, దిశ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్. యా. ప్రజలు నిరాశనాలు పట్టారా లేదా? మామూలుగా కాదు, ఆ? సంహరదం పట్టేశారు ప్రభుత్వానికి. దాని అర్థం ఏంటి? ప్రజలు కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు. "Instant గా మాకు కావాలి, ఎస్, ఇన్స్టాంట్ ఇప్పటికిప్పుడు మీరు జస్టిస్. చేసి చూపించండి, ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేదండి, ఇలాంటి పనులు చేస్తే చాలు." ఏదో గంపగుత్తగా ఓట్లు పడతాయని ఒకే వీళ్ళకి కొమ్ము గాయడం ఉమ్, ఏం అవసరం అమ్మా? అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ ని, జస్టిస్ ని ఇమ్మీడియట్ గా, ఎస్ నాకు ఈ రాజ్యంలో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని ఇచ్చింది
అండ్ నేను బ్రతకడానికి హాయిగా భయం లేకుండా బ్రతకగలుగుతున్నాను. నిజంగా ఒక దశలో మోదీ గారి విషయంలో ప్రపంచ దేశాలు నిరాజనాలు పలకడానికి ఆయన సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇలాంటి యాక్షన్స్ చూపించినప్పుడు శభాష్ అనిపించింది. అవును, ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలనిపించింది. అదే పద్ధతిలో ఇప్పుడు జరగబోయే వాటిని కూడా నియంత్రించాలని దేశ ప్రజలు జరుగుతుంది. ఎదురుచూస్తున్నారు. జరుగుతుంది, జరగదు అని ఎందుకు అనుకుంటున్నాను. నిన్న సిసిఎస్ మీటింగ్ జరిగింది. అఫ్ కోర్స్ అక్కడ విషయాలు బయటకు రావు. అవును, రావు. వాళ్ళు ఎంతవరకు మీడియాకి ఇవ్వాలనో అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే మంచిది. కానీ నువ్వు జాగ్రత్తగా గమనించావా, ఇప్పటి వరకు మోడీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ, లేదా ద హయ్యర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి నుంచి ఒక్కసారి అయినా పాకిస్తాన్ అనే మాట వచ్చిందా? రాలేదు. కానీ పాకిస్తాన్ లో బెదిరి చస్తా ఉండారు తెలుసా. వాళ్ళకి అర్థమైపోయిందండి ఎలా ఉంటుందో, పంజా కొడితే ఎలా ఉంటుందో అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు తుర్కీకి కూడా అమ్మా, ఇక్కడ మీర్ జాఫర్ లో చాలా మంది ఉన్నారమ్మా. మీర్ జాఫర్ అంటే తెలుసా నీకు? మదర్సాలో నడుపుతుంటారు వాళ్ళ. మీర్ జాఫర్ అని చాలా అంటే దేశద్రోహులకి మీర్ జాఫర్ అని పేరు పెడతారు. అది ఎందుకో చెప్తాయి, తెలిస్తే మీకు అంటే చరిత్ర తెలియాలి. బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ బెంగాల్ మీదకి యుద్ధానికి పోయినప్పుడు మీర్ జాఫర్ సేనాధిపతి. వీళ్ళదంతా 3,000 సైన్యం, వాడిదంతా 36,000 సైన్యం. ఎంత? 36,000. వీడిది 3,000. రాబర్ట్ క్లైవ్ రాసుకున్నటువంటి డైరీ ఏం చెప్తుందో తెలుసా? వాడు రాబర్ట్ క్లైవ్ తో కలిసి బెంగాల్ రాజుని మోసం చేశాడు. అంటే నువ్వు మాకు దారి చేస్తే మేము బెంగాల్ రాజుని దించి నిన్ను కూర్చోబెడతామని అన్నారు మీర్ జాఫర్ని. మీర్ జాఫర్ ఒప్పుకున్నాడు. ఏమైంది? వాడిని దించారు, ఈయన్ని దించారు, మొత్తం దేశాన్ని దోచుకున్నారు. సరిపోయింది. అందుకని మీర్ జాఫర్, దేశద్రోహికి మీర్ జాఫర్ అనే ఒక పేరు వచ్చింది. వాడు రాబర్ట్ క్లైవ్ రాసుకుంటాడమ్మా, వాడు డైరీలో ఏం రాసుకున్నాడంటే, మేము కలకత్తా వీధుల్లో మా సైన్యంతో నడిచిపోతుంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి జనాలు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. వాళ్ళందరూ చేతిలో ఒక రాయి తీసుకొని మా మీద వేస్తే ఆ రాళ్ల గుట్టల కింద మేము కప్పపడిపోయే వాళ్ళం అని రాసుకున్నాడు. అంటే ఎంత స్పృహ మనలో ఉంది అనేది నీకు ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తుంది. మనం అమ్మ, ఇప్పుడు మనకు శత్రువు ఎవడో మనకు తెలియకుండా మనం బ్రతికేస్తున్నాం. ఎన్నేళ్ళు బతుకుతాంలే, ఇప్పుడు బాగానే ఉంది కదా. తర్వాత నీ బిడ్డల పరిస్థితి ఏంది? వాళ్ళ గొంతుల మీద కత్తులు వస్తే నువ్వు కాపాడతావా? నాడెవరో చేసిన దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాబోయే హిందూ కంట్రీ లేదు. హిందూ కంట్రీ కావాల్సినటువంటి దాన్ని నువ్వు సెక్యులర్ కంట్రీ అనే ముసుగేసి హిందువుల్ని మోసం చేస్తుంది కాదా? అవును, 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.